ప్రతి ఒక్కరి దగ్గర ఉండే సినిమాటిక్ డివైస్ స్మార్ట్ ఫోన్. ఈ స్మార్ట్ ఫోన్ యూజ్ చేసి మీరు కూడా మీ వీడియోస్ని సినిమాటిక్గా తీయాలి అంటే మన దగ్గర ఒక స్మార్ట్ టూల్ కావాలి. వైట్ బ్యాలెన్స్ని, ఐఓఎస్ని, ఎక్స్పోజర్ని వీటన్నిటిని కంట్రోల్ చేసి మన వీడియోస్ని సినిమాటిక్గా తీయగలగాలి అంటే ఆ స్మార్ట్ టూలే బ్లాక్ మ్యాజిక్ కెమెరా యాప్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కేఎం క్రియేటివ్ జోన్. దిస్ ఇస్ కిషోర్ మార్సెట్టి. ఈరోజు మన బ్లాక్ మ్యాజిక్ కెమెరా గురించి స్టార్ట్ చేసే ముందు మీరు ఫస్ట్ మీ డివైజెస్ అంటే ఇటు ఐఓఎస్ కానీ ఆండ్రాయిడ్ కానీ మీ డివైజెస్ కంపాటబిలిటీని బ్లాక్ మ్యాజిక్ సైట్లోకి వెళ్ళి చూడండి. ఇఫ్ పాసిబుల్ నేను కూడా స్క్రీన్ మీద వేస్తాను. నేను ఈ వీడియో కొంచెం డీటెయిల్డ్గా ఒక బిగినర్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నానండి. అంటే ప్రతి టూల్ ఎలా ఉంటుంది, ఇంటర్ఫేస్, అసలు ప్రతి ఒక్క దాన్ని ఎలా యూజ్ చేస్తారు, దేనికి యూజ్ చేస్తారు, ఇవన్నీ కూడా డీటెయిల్గా ఉంటుంది. కాబట్టి కొంచెం డీటెయిల్గా చూడండి, మీకు మంచి కమాండ్ వస్తుంది. ఓకే, వన్స్ డౌన్లోడ్ చేసుకొని మీరు దాన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇట్లా ఉంటుంది. ఇలా అన్ని కూడా ఆటోమేటిక్ గానే ఉంటది అనమాట. కెమెరా యాప్ ఓపెన్ చేసిన తర్వాత నేను ఫస్ట్ సెట్టింగ్స్ అనేది సెట్ చేసుకున్న తర్వాత మనము కెమెరా ఎలా యూజ్ చేయాలనే దాని మీద వెళ్దాము వన్ బై ఆర్డర్. సో మీరు ఇంటర్ఫేస్ లో మీకు రైట్ సైడ్ బాటమ్ లో సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. సెట్టింగ్స్ లోకి వెళ్తే మీకు పైన రికార్డ్ మనం ఏ ఫార్మాట్ లో రికార్డ్ చేయాలి, దాని కలర్ స్పేస్, కోడాక్, ఇవన్నీ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. ఎక్స్పోజ్ ట్రయాంగిల్ అని చెప్పేసి మన ఒక వీడియో ఒకటి ఉంది. సో అది కూడా ఫస్ట్ చూడండి, అది ఎలా బిహేవ్ చేస్తే దాన్ని ఎలా వాడాలి అనేది కూడా ఇది రిలేటెడ్. సో అలాగే కోడాక్, కలర్ స్పేస్, వీటన్నిటి మీద కూడా ఒక వీడియో ఉంది. ఈ రెండు కూడా కంపల్సరీ ఈ వీడియోతో పాటు మీరు కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు రికార్డ్కి వెళ్ళిన తర్వాత పైన కోడాక్ అని చూడండి. కోడాక్ ఆప్షన్ ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఆపిల్ ప్రోరెస్ 422 HQ అని చెప్పేసి ఇలాగ మీకు ఆప్షన్స్ వస్తాయి. చెప్పాను, ఆపిల్ ప్రోరెస్ అంటే కనుక మనకి హై క్వాలిటీ వీడియో, అది మనకి డేటా కూడా చాలా ఎక్కువ ఉంటుంది. బట్ మనం మొబైల్ ఫోన్ యూజ్ చేసి మొబైల్ క్రియేటర్స్ యూజ్ చేసేదానికి క్వాలిటీ పోకుండా తక్కువలో యూజ్ చేసే కోడాక్ ని మనం యూజ్ చేయటం. కోడాక్ అంటే మనకి ఎంత కంప్రెసివ్ గా వీడియో వస్తుంది అనేది మనకి కోడాక్ కింద వస్తుంది. బేసికల్ గా వచ్చేసరికి మనకి ఇక్కడ మనం యూజ్ చేయాల్సింది H.265 అని చెప్పేసి కోడాక్ ఉంటుంది, అది యూజ్ చేయండి. అదేంటంటే మనకి క్వాలిటీ పోకుండా కొంచెం లేటెస్ట్ కోడాక్ అనమాట. అది H.264 కూడా యూజ్ చేయొచ్చు. నా ప్రిఫరెన్స్ వచ్చేసరికి H.265 యూజ్ చేయండి. ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు H.264 కి చేద్దాం. బ్యాక్ వస్తే నెక్స్ట్ వచ్చేసరికి ఇక రెజల్యూషన్ అనేది ఇక మీ డిపెండెన్సీ. సో నేను ప్రస్తుతానికి హెచ్డి వీడియో కింద షూట్ చేస్తున్నాను, హెచ్డి పెట్టుకున్నాను. సో దట్ ఈస్ అప్ టు యూ. అండ్ కలర్ స్పేస్లో కూడా REC.709 అని ఉంది. REC 709 అంటారు, 709 అంటారు. ఇది ప్రతి డివైజెస్ లో, ఓల్డ్ డివైజెస్ అండ్ మోడర్న్ డివైజెస్ అన్నిటిలో కూడా ఇది మనకి ప్లే అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి ఇంకొక పాయింట్ ఉంది. సపోజ్ ఇప్పుడు ఐఫోన్ అనుకోండి, ఐఫోన్ 15 Pro సిరీస్ నుండి ఇంకా లేటెస్ట్ మోడల్స్ అనమాట, ప్రో సిరీస్ నుండి. ఆ ప్రో సిరీస్ నుండి మీకు అడిషనల్ గా ఇంకొక ఆప్షన్ ఉంటుంది. ఆండ్రాయిడ్ డివైజెస్ లో కూడా కొన్ని ఫ్లాగ్షిప్ డివైజెస్ లో నాకు తెలిసి లాగ్ ఉందనుకుంటా. సామ్సంగ్ కూడా మొన్న రిలీజ్ చేసింది. సో ఇట్లాగా కొన్ని డివైజెస్ ఆ బ్రాండ్స్ బట్టి ఉంటుంది. వాటిల్లో మీకు అడిషనల్ గా లాగ్ ఉంటుందండి. లాగ్ అంటే లాగథర్మిక్ అంటారు. అంటే మనం ఏంటంటే చాలా ప్లేన్ గా ఉంటది మనకి. సో లట్స్ యూస్ చేసుకోవచ్చు, లేకపోతే దాన్ని మనం ఏంటంటే హై డైనమిక్ రేంజ్ ఉంటుంది. సో కలర్స్ కానీ కలర్ గ్రేడింగ్ చేయడానికి మనకి అది చాలా యూస్ఫుల్ అవుతుంది. 16 సిరీస్ లో ఉండదు, 16 Pro సిరీస్, ప్రో అండ్ ప్రో మ్యాక్స్ సిరీస్ లో ఉంటది. ఆ ఫీచర్ ఒకవేళ మీకు కావాలనుకున్న వాళ్ళు యాపిల్ లాగ్ HDR అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. కామన్ వాళ్ళు మనకి REC 709 సెలెక్ట్ చేసుకుంటే కలర్స్ అన్ని కూడా ఆల్రెడీ ఎంబెడ్ అయిపోయి వస్తుంది. ఆ డివైజెస్ కంపాటబుల్ ఉన్న వాళ్ళు మీరు యాపిల్ లాగ్ HDR సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాది 15 Pro Max లేటెస్ట్ గా, ఇది కొన్న తర్వాత దీని గురించి చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి దాని కింద మీకు టైం కోడ్ డిస్ప్లే అని ఉంది. టైం కోడ్ డిస్ప్లే ఏంటి అంటే రికార్డ్ చేయంగానే టైం కోడ్ రన్ అంటే రన్ అయిపోతూ ఉంటుంది, టైం కోడ్ పడిపోతుంటాయి. ఎన్ని సెకండ్స్ నుండి అలాగా మినిట్స్ దాకా ఎంతసేపు తీస్తే, మీరు గంట తీస్తే గంట పడుతుంది. ఆ టైమ్ ఆఫ్ ది డే అంటే డేట్ పడుతుంది, మీకు డేట్ ఉంటుంది. సో దాని తగ్గట్టుగా మీరు దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి టైం ల్యాప్స్ రికార్డింగ్. తెలుసు, చాలా లెందీ టైం ని తక్కువలో టకటకటక మనం తీయడానికి టైం ల్యాప్స్ వాడతాము. టైం ల్యాప్స్ రికార్డింగ్ కావాలనుకున్న వాళ్ళు దీన్ని ఎనేబుల్ చేసుకుంటే మీకు దీంట్లో చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, అది చెప్తాను. క్యాప్చర్ 1 frame ఎవ్రీ 1 minute అంటే ఒక నిమిషానికి ఒక ఫ్రేమ్ వస్తుంది. అప్పుడు మీకు చాలా లెంత్ లో చేయాలి. మనకి సెకండ్ కి 24 frames, కానీ 1 minute కి లోపలికి వెళ్తే మీకు అలా ఆప్షన్స్ ఉంటాయి. సో మినిట్స్ వైజ్ గా అంటే 2 minutes కి ఒక ఫ్రేమ్ మీరు రికార్డ్ చేయాలా, ఇలా అంతా. నెక్స్ట్ ఇఫ్ మీడియా డ్రాప్స్ ఫ్రేమ్ అలర్ట్ కావాలంటే ఒక్కొక్కసారి ఏంటంటే మీరు 4K అదంతా రికార్డ్ చేసేటప్పుడు
అది మీకు మెమరీ సరిగా లేకపోతే ఓవర్ హీట్ అయ్యో మనకి ఫ్రేమ్స్ డ్రాప్ అవుతుంటే గనక ఒకసారి మనకి అలర్ట్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే కాసేపు ఆపి మనం మళ్ళీ రికార్డ్ చేస్తే మనకి క్లియర్ గా ఉంటుంది అనమాట. ఆ అలర్ట్ పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి కెమెరా టాప్ నుండి మనం వస్తే ఎనేబుల్ వర్టికల్ వీడియో, అంటే మీరు వర్టికల్ లో తీయాలి అంటే గనక ఎనేబుల్ చేసుకుంటే మీకు ఇది వర్టికల్ గా తీసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు రీల్స్ తీయాలనుకున్నప్పుడు అప్పుడు ఏమైపోయిందంటే మెనూ మొత్తం మనకి వర్టికల్ గా వస్తుంది అనమాట. హారిజాంటల్ నుండి వర్టికల్ గా ఆటోమేటిక్ గా సెట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ట్రిగ్గర్ రికార్డ్ ఇండికేటర్, అంటే ఇదేంటంటే నన్ అని ఉంది డిఫాల్ట్ గా, అంటే మీరు రికార్డ్ బటన్ కొట్టంగానే ఒక బీప్ వస్తుంది. సో ఒక్కొక్కసారి ఇలాగా వీడియోస్ తీస్తే మనకి డిస్టర్బెన్స్ అవుద్ది అనుకుంటే మీరు అది ఆఫ్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి యూజ్ వాల్యూమ్ బటన్ టు ట్రిగ్గర్ రికార్డ్. సో రికార్డ్ చేయడానికి వాల్యూమ్ బటన్ అప్ బటన్ గానీ డౌన్ బటన్ గానీ వాల్యూమ్ బటన్ ని కూడా మనం క్లిక్ చేస్తే ఒక్కొక్కసారి ఇలా హారిజాంటల్ గా పట్టుకున్నప్పుడు మనకు బిజీగా ఉన్నప్పుడు ఆ వాల్యూమ్ బటన్ రికార్డ్ చేసి కూడా రికార్డ్ ని చేయొచ్చు అన్నమాట. ఆ ఆప్షన్ అది. అండ్ నెక్స్ట్ లాక్ వైట్ బ్యాలెన్స్ ఆన్ రికార్డ్. ఇదేంటంటే ఆటో వైట్ బ్యాలెన్స్ ఉందనుకుందాం అనుకోండి. ఆటో వైట్ బ్యాలెన్స్ ఏంటంటే జనరల్ గా మనము ఒక ఎక్స్పోజర్ ని ఇలా షూట్ చేస్తున్నప్పుడు మళ్ళా మనం షాడోస్ లోకి తిప్పంగానే వైట్ బ్యాలెన్స్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఆ లైటింగ్ కండిషన్ ని బట్టి చేంజ్ అయిపోతుంది. అలా చేంజ్ అయితే మనకి ఒకవేళ ఆ వీడియోని ఎడిట్ చేయాలి, కలర్ గ్రేడ్ చేయాలి అంటే కనుక అలా డిఫరెంట్ గా చేంజ్ అయిపోతుంటే మనం చేయలేం కదా. టింట్ అదంతా మారితే కష్టం అయిపోతుంది. మనం రికార్డ్ బటన్ కొట్టేసిన తర్వాత వన్స్ మీరు ఆల్రెడీ ఒక ఎక్స్పోజర్ లో పెట్టి రికార్డ్ బటన్ కొట్టిన తర్వాత అక్కడ నుండి వైట్ బ్యాలెన్స్ చేంజ్ అవ్వదు. మీరు షాడోస్ లోకి తిప్పినా బ్రైట్ కి తిప్పినా ఏ కలర్ కి తిప్పినా కూడా ఏ కలర్స్ టోన్స్ అక్కడ ఉన్నా కూడా ఆర్జీబీ లైట్స్ లాంటివి కూడా మనకి చేంజ్ అవ్వదు. ఇది కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా వైట్ బ్యాలెన్స్ లాక్ చేసేది ఎనేబుల్ చేసుకో. వైల్ రికార్డింగ్ స్వైప్ రైట్ టు డిమ్ స్క్రీన్. ఇది ఏంటంటే క్లోజ్డ్ రూమ్ లో కొంచెం చీకటిగా ఉండే లైట్స్ ఆపి ఏదైనా వీడియో చేస్తున్నారు. అప్పుడు మీకు ఏంటంటే మీ స్క్రీన్ వెలుగుతా ఉన్నప్పుడు ఏమైపోయిందంటే అవతల వాళ్ళకి కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. లేకపోతే సపోజ్ సినిమా థియేటర్ లో మనకు ఫోన్ రాగానే చూసారు ఎంత బ్రైట్ ఉంటుందో అట్లాగా. సో రికార్డ్ నొక్కేసిన తర్వాత స్వైప్ రైట్ చేశారంటే మీకు డిమ్ అయిపోతుంది. మళ్ళీ మీరు టచ్ చేసి మళ్ళీ ఒకసారి టచ్ చేస్తే ఎనేబుల్ అవుతుంది అనమాట. షటర్ మెజర్మెంట్, ఇది వచ్చేసరికి షటర్ మెజర్మెంట్ అంటే ఏంటంటే ఇక్కడ దీంట్లో స్పీడ్ అని ఉంది, యాంగిల్ అని రెండు ఆప్షన్స్ ఉన్నాయి. స్పీడ్ అంటే మనకి షటర్ ని ఒకవేళ మనం ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు తెలుసు 180 డిగ్రీ రూల్ లాగా మనం చేస్తాము వీడియో తీసేటప్పుడు. 24 ఫ్రేమ్స్ పెట్టి రికార్డ్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా నేను ఎక్స్పోజర్ ట్రయాంగిల్ లో చెప్పాను క్లియర్ గా. అది అందుకనే మిమ్మల్ని చూడమంటున్నాను. ఇప్పుడు మీరు 24 ఫ్రేమ్స్ తో షూట్ చేస్తున్నప్పుడు డబుల్ ది షటర్ రూల్ అనేది ప్రాపర్ గా మోషన్ బ్లర్ మనకు వస్తుంది అనమాట. సో దానికోసం మనము షటర్ ని మన FPS తో డబుల్ చేస్తాం. సో అలాగ ఇండివిజువల్ గా చేయాలి అనుకున్నప్పుడు 24 కి 48 లేకపోతే నియర్ టు 50 పెట్టుకోవచ్చు. యాంగిల్ అనేది ఏంటంటే షటర్ యాంగిల్ అంటారు. షటర్ యాంగిల్ అంటే ఒక్కొక్కసారి మీరు మర్చిపోవచ్చు. సెట్టింగ్స్ మార్చినప్పుడు 24 కి డబుల్ షటర్ పెట్టలేదు అనుకోండి. సో 24 పెడితే మీకు ఆ మోషన్ బ్లర్ ప్రాపర్ గా రాదనమాట. అందువల్ల మీరు మర్చిపోకుండా మీ ఫ్రేమ్ రేట్ ఒకళ్ళు 24 లో పెట్టండి, 30 లో పెట్టండి, 60 లో పెట్టండి. 180 డిగ్రీ రూల్ అనేది ఉంది కాబట్టి యాంగిల్ లో పెట్టుకుంటే మీకు ఆటోమేటిక్ 24 ఫ్రేమ్స్ లో తీస్తున్నప్పుడు మీకు 48 షటర్ సెట్ అయిపోతుంది. సో అది కూడా మీరు యాంగిల్ లో పెట్టుకోండి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లిక్కర్ ఫ్రీ షటర్ బేస్డ్ ఆన్ అని ఉంది. ఇది మీకు ఆల్రెడీ నేను చెప్పాను. వై 25 ఫ్రేమ్స్ ఇస్ బెటర్ ఇన్ ఇండియా అని వీడియో ఒకటి ఉంది మనది. ప్రతి రీజన్ కి తగ్గట్టుగా పవర్ సప్లై ని బట్టి ఉంటది. మనకి ఇండియాలో ఎస్పెషల్లీ ఏషియన్ కంట్రీస్ ఇండియాలో మనకి 50 హెడ్జ్ లో ఉంటది కాబట్టి మనం 25 లో షూట్ చేస్తే డబుల్ 50 కాబట్టి మనకి ఆ ఫ్లిక్కరింగ్ అనేది రాదు. కాబట్టి మరి డిపెండ్స్ ఆన్ యువర్ రీజియన్ ని బట్టి మీరు మార్చుకోండి. 50 అండ్ 60 ఇచ్చారు. యుఎస్ ఈ కంట్రీస్ అన్నిటికి కూడా ఏంటంటే అక్కడ 60 హెడ్జ్ పవర్ సప్లై ఉంటుంది అనమాట. సో అది NTSC పాలు ఇదంతా అనమాట. దీనికి సంబంధించి మీరు ఆ వీడియో చూడండి, డీటెయిల్ గా అర్థమవుతుంది. సో నేను 50 లో పెడుతున్నాను. ఇంకా లెన్స్ కరెక్షన్ కూడా మీరు ఎనేబుల్ చేసుకోండి. లెన్స్ కరెక్షన్ ఏం చేస్తుందంటే ఒక్కొక్కసారి మీరు వైడ్ యాంగిల్ లెన్స్ ని యూజ్ చేశారనుకోండి, వైడ్ యాంగిల్ ఏమైందంటే స్క్వీజ్ చేస్తుంది. మీరు తక్కువ డిస్టెన్స్ లో ఇదంతా కవర్ చేయాలి కాబట్టి ఏమైపోతుందంటే వీడియోని స్క్వీజ్ చేస్తుంది. అప్పుడు ఏంటంటే మీరు ఇది ఎనేబుల్ చేసుకుంటే ఏమైతుందంటే ఆటోమేటిక్ గా మీకు అది కొంచెం అడ్జస్ట్ చేస్తుంది అనమాట. ఆ డిస్టర్బెన్స్ ని ఆ డిస్టార్షన్ ని మనకి కెమెరాలోని యాపే అడ్జస్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ అనమార్ఫిక్ డీ స్క్వీజ్. ఇదేంటంటే వైడ్ గా ఉంటది, మనకి సినిమాటిక్ గా ఉంటది అనమాట. సో అది పర్టికులర్ లెన్స్లు ఉంటాయి, అనమార్ఫిక్ లెన్స్లని. ఒకవేళ కొంతమంది ఆ లెన్స్ ని కూడా యూజ్ చేసి కొన్ని తీస్తూ ఉంటారు వీడియోస్, షార్ట్ ఫిల్మ్స్. అలాంటి లెన్స్ యూజ్ చేసేటప్పుడు మీరు ఎనేబుల్ చేసుకుంటే మీకు అది ఆటోమేటిక్ గా అనమార్ఫిక్ స్టైల్లో వచ్చేస్తుంది అనమాట. సో ఫ్లిప్ ఇమేజ్ ఫర్ SLR లెన్స్, ఇది కూడా అంతే. మీరు SLR లెన్స్ ఏదన్నా దీనికి అటాచ్ చేసి వాడితే మీరు అది ఎనేబుల్ చేసుకోండి. లాక్ కరెంట్ ఓరియంటేషన్ ఏంటంటే ఒక్కొక్కసారి మనము ఇది ఏంటంటే మనకి జైరో స్కోప్ ఉంటుంది. ఫోన్ ఇలా ఫ్లిప్ చేయగానే తిరుగుతూ ఉంటది కదా, లోపల మనకి జైరో డేటా అని అంటారు. ఆటోమేటిక్
మీరు తిప్పుతా వీడియో తీస్తే అలా తిప్పేసారు అనుకోండి, టక్ అని చెప్పి రొటేట్ అవుతుంది. అప్పుడు మీరు వీడియో రికార్డ్ చేసిన తర్వాత ఎడిటింగ్ లో మళ్ళీ దాన్ని సగం వరకు హారిజాంటల్ గా ఉండి ఆటోమేటిక్ వర్టికల్ అవుతుంది. మళ్ళీ అక్కడ కట్ చేసుకుని మళ్ళీ ఎడిట్ చేసుకోవాలి. అది కొంచెం ప్రాబ్లం అయింది. అందుకని ఎక్కువగా యాక్షన్ మూమెంట్స్ సీన్స్ తీసేటప్పుడు ఇది ఎనేబుల్ చేసుకున్నారు అనుకోండి, మీరు ఏ డైరెక్షన్ లో రొటేషన్ లో తిప్పినా సరే మీకు అది ఆటోమేటిక్ గా సేమ్ మెయింటైన్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మిర్రర్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూజ్ చేసేటప్పుడు మీకు ఆ మిర్రర్ ఎఫెక్ట్ సేమ్ రివర్స్ లో అలా కావాలా లేదా అనేది డిపెండ్స్ అండి. అది మీ అవసరాన్ని బట్టి వాడుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఆడియోలో మీరు ఆడియో సోర్స్ ఇక్కడ చూసారా, ఫస్ట్ ఐఫోన్ లోని మైక్ ని రికార్డ్ చేస్తుంది. ఒకవేళ మీకు అడిషనల్ ఎక్స్టర్నల్ మైక్ యూజ్ చేసి రికార్డ్ చేయాలి అనుకున్నప్పుడు మీకు ఆ ఫీచర్స్ అవన్నీ కూడా ఇక్కడ కనపడతాయి అనమాట. ప్రస్తుతానికి నా దగ్గర ఏమీ లేదు కాబట్టి, ఐఫోన్ ఒకటే ఉంది కాబట్టి అదర్ ఆప్షన్స్ నాకు కనపట్లేదు. ఇన్ కేస్ మీరు అటాచ్ చేస్తే మీకు ఇక్కడ కనబడతాయి ఐఫోన్ మైక్రోఫోన్. సో ఇదేంటి అంటే ఆటో బ్యాక్ బోటము ఫ్రంట్ అని చూసారా. ఇదేంటంటే ఐఫోన్ లో మీకు తెలుసో తెలియదో మనకి 3 మైక్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ మరి దీంట్లో అయితే 3 మైక్స్ ఉన్నాయి, డిపెండ్స్ ఆన్ యువర్ డివైస్ టైప్. సో మీకు బ్యాక్ సైడ్ ఒక మైక్ ఉంటుంది, బోటము ఫ్రంట్. పర్టికులర్ గా మీకు ఒకవేళ మీరు ఇలా తీస్తున్నప్పుడు ఒకవేళ బ్యాక్ ది కావాలా ఫ్రంట్ ది కావాలా అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆడియో ఫార్మాట్ అండి. ఫార్మాట్ లో మీకు లీనియర్ PCM అండ్ ఫ్లోట్ అండ్ AACC అని ఉంది. సో ఇక అవన్నీ కొంచెం ప్రొఫెషనల్ గ్రేడ్ అనుకుంటా, నాకు కూడా కొంచెం ఐడియా లేదు అది. బట్ మనం జనరల్ గా మనం కంటెంట్ క్రియేటర్స్ కానీ ఫిల్మ్ మేకర్స్, షార్ట్ ఫిల్మ్ మేకర్స్ వీళ్ళందరికీ మనకి మంచి క్వాలిటీలో ఆడియో అంటే AACC మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి రికార్డ్ ఆడియో మిక్స్ అంటే ఇదేంటంటే మీకు మోనోలో కావాలా, స్టీరియోలో కావాలా, డ్యూయల్ మోనోలో కావాలా, 4 ఛానల్స్ కావాలా అనేది. సో అంటే బెస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఏంటంటే మనకి స్టీరియో. సో ఇన్ కేస్ మీకు స్టీరియోలో రికార్డ్ చేసిన తర్వాత మోనో కన్వర్ట్ చేసి 2 ఈక్వల్ గా రావాలంటే మనం ఎడిటింగ్ లో చేసుకోవచ్చు. సో స్టీరియో ఇస్ ద బెటర్ ఆప్షన్. 4 ఛానల్స్ అవన్నీ అంటే ఏంటంటే మన 4 మైక్స్ ఇవన్నీ కూడా రికార్డ్ చేసే క్యాపబిలిటీ ఈ యాప్ ని యూజ్ చేసి మనం చేసుకోవచ్చు. నేను చెప్పాను కదా, అందుకని ఇది ప్రో స్మార్ట్ టూల్ ఇది. సో జనరల్ గా మనకి డిఫాల్ట్ కెమెరా యాప్ లో మనకి ఇన్ని ఫీచర్స్ ఉండవు. సో ఇన్ని ఫీచర్స్ మనకి దీంట్లో ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసరికి శాంపిల్ రేట్ అండి. అంటే శాంపిల్ రేట్ ఏంటంటే ఆడియోలో మీకు ఎంత క్వాలిటీతో రికార్డ్ అవ్వాలి. వీడియో కూడా మనకి హెచ్డి, ఫుల్ హెచ్డి, 4K లాగా మనకి ఎంత రెజల్యూషన్స్ ఉంటాయి కాబట్టి క్వాలిటీ, అలాగే ఆడియోలో కూడా అనమాట. ఇది ఆటోలో పెట్టేసుకోవచ్చు, లేదు అనుకుంటే 48 kHz లో పెట్టుకోండి, ఇదే బెస్ట్ అనమాట. సో ఆటో ఏంటంటే సమ్ టైమ్స్ మీరు ఏదన్నా డివైస్ ఆ 48 kHz ది సపోర్ట్ చేయకపోతే నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఇచ్చారు కదా, అది డిసైడ్ చేస్తుంది ఆటోమేటిక్గా, దాని కంపాటబిలిటీ తగ్గట్టుగా అది డిసైడ్ చేస్తుంది. ఆటోలో పెట్టుకుంటే మాక్సిమం హైలోనే చేయడానికి ట్రై చేస్తుంది. బెటర్ ఏంటంటే ఆటోలో పెట్టేసుకోండి, అందుకంటే అది డిటెక్ట్ చేసి మీకు బెస్ట్ ఆడియో ఇవ్వడానికి ట్రై చేస్తుంది అనమాట అది. నెక్స్ట్ వచ్చేసరికి ఆడియో మీటరింగ్. సో ఇది కూడా అంతేనండి. సో -18 డెసిబెల్స్ ఇవన్నీ కూడా డిఫాల్ట్ గా పెట్టేసుకోండి. చాలా ఆప్షన్స్ ఉన్నాయి, బట్ కన్ఫ్యూజన్ అదంతా, మనం మెయిన్ వీడియోకి వెళ్ళాలి కాబట్టి. సో డిఫాల్ట్ గా ఏముందో అది పెట్టేసేయండి, బెస్ట్ ఆప్షన్, మీకు రికార్డ్ అయిపోతుంది. ఆడియో మానిటరింగ్ ఇదేంటంటే మీకు ఆడియో మానిటర్ చేయాలంటే ఇక్కడ ఎనేబుల్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మానిటర్ అండి. మానిటర్ అంటే మీరు వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఏమేమి ఫార్మాట్స్లో ఉంది, ఎలా ఉంది ఏంటనేది మీరు గమనించడానికి. సో ఆ ఫీచర్స్ అని ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఫోకస్ అసిస్ట్ అని ఉంది చూసారా, ఇది ఒకసారి మీరు క్లిక్ చేస్తే దీంట్లో పీకింగ్ అండ్ కలర్డ్ లైన్స్ అని ఉంది చూసారా. ఇదేంటంటే మీ వీడియో ఫోకస్లో ఉందో లేదో, జనరల్గా ఏంటంటే ఫోకస్ మనకు తెలిసిపోతుంది, కానీ ఇది అసిస్ట్ ఆన్ చేసినప్పుడు ఏమైందంటే ఫోకస్ అయిందా లేదా అనేది ఇప్పుడు. సో ఫోకస్ పీకింగ్లో కానీ లైన్స్ అంటే లైన్స్ లాగా వస్తుంది, పీకింగ్ అంటే పీకింగ్ లాగా వస్తుంది, రెండు సిమిలర్గా ఉంటాయి. ఆ ఫోకస్ అసిస్ట్ కలర్ అంటే ఏ కలర్లో కావాలి, మీరు ఫోకస్ పీకింగ్ చేసేటప్పుడు కలర్ ఏది కావాలనేది మీరు పెట్టుకోండి. ఇక్కడ గైడ్స్ ఒపాసిటీ అని ఉంది చూసారా. సో ఇదేంటంటే దాని ఒపాసిటీ అనమాట, అంటే ఎంత డార్క్గా కనపడాలా లైట్గా కనపడాలి. ఎందుకంటే ఇది 25% డిఫాల్ట్గా ఉంది, అలాగే పెట్టేసుకోండి. ఎందుకంటే వైట్గా పూర్తిగా కనపడితే ఒక్కొక్కసారి మీకు వీడియోని డిస్టర్బ్ చేస్తుంది అనమాట. సో డిఫాల్ట్గానే మెయింటైన్ చేయండి. అది గైడెడ్ కలర్ వైట్, ఓకే వైటే పెట్టేసుకోండి. సో గ్రిడ్స్ ఒపాసిటీ, రూల్ ఆఫ్ థర్డ్స్ అది చెప్పాను, ఇది కూడా సేమ్. ఈ రెండు కూడా 25% పెట్టుకోండి చాలు. జస్ట్ మనం ఏంటంటే కంపోజ్ చేసుకోవడానికి వీడియో కరెక్ట్గా కొన్ని వాటికి కట్ అయిపోతుంది. మీరు ఒక్కొక్కసారి సోషల్ మీడియాలో కూడా మీరు పెట్టిన ఫుల్ రీల్ కొంచెం స్క్వీజ్ అయ్యి కనపడుతుంది. సో అలాంటి వాటికి అనమాట అది అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో HDMI అవుట్, HDMI మీకు ఎక్స్టర్నల్ మానిటర్ వాడేటప్పుడు ఆ డిస్ప్లే కావాలనుకుంటే ఇక్కడ అనమాట. డిస్ప్లే ఆడియో మీటర్స్, మీకు ఆడియో మీటర్ ఏంటి అంటే సపోజ్ మీకు ఇక్కడ ఆడియో మీటర్ లా కనపడుతుంది రైట్ ఎడ్జ్ లో ఆడియో మీటర్ కానీ, సో హిస్టోగ్రాము ఇవన్నీ కూడా
ఆడియోమీటర్, హిస్టోగ్రాము, డిస్ప్లే స్టోరేజ్ స్టేటస్, ఎంత స్టోరేజ్ ఉంది ఇంకా అనేది ఇవన్నీ కూడా ఎనేబుల్ చేసుకోండి. సో డిస్ప్లే లోడ్, అప్లోడ్ స్టేటస్, సో అప్లోడ్ స్టేటస్ ఇవన్నీ అవసరం లేదు. డిస్ప్లే బ్యాటరీ ఇండికేటర్ మాత్రం ఎనేబుల్ చేసుకోండి. అదేంటంటే మన బ్యాటరీ వీడియో తీస్తున్నప్పుడు ఎంత ఉందో మనకు కొంచెం కనపడతా ఉందనుకోండి, కొంచెం ఒక్కోసారి ఛార్జింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మీడియాకి వెళ్ళిపోయిన తర్వాత రికార్డ్ ప్రాక్సీ అని ఉంది చూసారా. సో ఇది ఏంటి అంటే గనక ఇప్పుడు మీరు 4Kలో తీస్తున్నారు అనుకోండి, సో ఆటోమేటిక్గా 4Kతో పాటు ప్రాక్సీ వీడియో కూడా మనకి రికార్డ్ అవుతుంది. ప్రాక్సీ ఏంటంటే మీకు కంప్రెస్డ్ వీడియో అనమాట. 4Kని కొంచెం ఎడిటింగ్ చేయడానికి, కొంచెం మనము కంప్రెస్ చేయడానికి యూస్ చేస్తాం. అది ప్రాక్సీ గురించి కావాలంటే మనది ఒక వీడియో ఉంది, ఫైనల్ కట్లో ప్రాక్సీ యూస్ చేసి ఎలా చేయాలో అది చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ నా సజెషన్ ఏంటంటే ప్రాక్సీని మీరు ఆఫ్ చేసుకోండి, ఎందుకంటే మీరు ఆ వీడియోని ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఇంటర్నల్ స్టోరేజ్లో రికార్డ్ చేసినా, ఇన్ కేస్ దీనికి ఎక్స్టర్నల్ స్టోరేజ్ యాడ్ చేసినా ప్రాక్సీ అడిషనల్గా రికార్డ్ అవుతూ ఉంటే మనకి ఎక్స్ట్రా స్పేస్ అనమాట, వేస్ట్. మనకు ఒరిజినల్ ఉంటే చాలు. సో ఆఫ్ చేసుకోండి. వీడు ఎందుకు పెట్టాడు మరి ఈ ఆప్షన్ అంటే, సో ఇది డావెన్సీ రిజాల్వ్ వాడిదే, బ్లాక్ మ్యాజిక్ కంపెనీ వాడిదే ఇది కూడా యాప్. కాబట్టి ఏంటంటే ప్రాక్సీ మీరు ఎనేబుల్ చేసుకుంటే, మీరు సబ్స్క్రిప్షన్ ఉండి మీకు డావెన్సీ రిజాల్వ్ లో మీరు ఎడిట్ చేస్తే అడ్వాంటేజ్ ఇది. అప్పుడు ఏమైపోయిందంటే మీకు ఒకసారి మీరు 5Gలో కానీ వైఫైలో కానీ కనెక్ట్ అయ్యి ఉన్నారు అంటే ఆటోమేటిక్ ఆ ప్రాక్సీ ఫైల్ మీకు వెళ్ళిపోయి మీ అకౌంట్ లో చేరిపోద్ది. ఆటోమేటిక్ ఎడిటర్ కి మీ క్లౌడ్ లోకి వెళ్ళిపోయి ఎడిటర్ కి మీ వీడియో అంతా కూడా ఉండిపోద్ది అనమాట. వీడియో రెడీగా ఉంటుంది అనమాట ఎడిట్ చేయడానికి. దాని రిలేటెడ్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. సేవ్ క్లిప్స్ టు అని చూసారా, ఇక్కడ దీన్ని ఒకసారి క్లిక్ చేస్తే మీకు యాప్ ఓన్లీ అండ్ యాప్ అండ్ ఫోటో లైబ్రరీ, లేదు ఫైల్స్ లో చేయాలా అనేది ఉంది. సో దీంట్లోయే మళ్ళీ సెలెక్ట్ చేసుకొని మీరు కావాలంటే మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. యాప్ ఓన్లీ బెటర్ ఆప్షన్. ఇక్కడ వచ్చేసరికి సేవ్ లొకేషన్ డేటా టు క్లిప్ అని ఉంది చూసారా. ఇది ఏంటంటే ఇప్పుడు మీరు ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారు అనుకోండి, ఆ లొకేషన్ ని డిటెక్ట్ చేస్తారు అనమాట. సపోజ్ ఒక్కొక్కసారి మీరు ఏదో దిల్షునగర్ లో తీసారు ఒక షార్ట్, నెక్స్ట్ షార్ట్ వచ్చేసరికి కూకట్పల్లిలో తీసారు అనుకోండి. ఆ డేటా ఉండటం వల్ల మీరు ఏ క్లిప్స్ ఇక్కడ తీసామనేది మొత్తం చెక్ చేయకుండా మీరు మెటా డేటాలో కూకట్పల్లి అని కొట్టారనుకోండి, కూకట్పల్లిలో షూట్ చేసినవన్నీ కూడా మీకు సార్ట్ అయిపోతాయి అనమాట. సో బెటర్ ఆప్షన్ పెట్టుకోవచ్చు మీరు ఎనేబుల్ చేసుకునేది. సో ఫైల్ నేమ్ బ్లాక్ మ్యాజిక్ కెమెరాతో అవ్వాలా లేకపోతే iOS డిఫాల్ట్ గా అవ్వాలా అనేది. సో బ్లాక్ మ్యాజిక్ ఇది సపరేట్ గా ఉంటది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ అది ఉంచేసేయండి. నెక్స్ట్ వచ్చేసరికి లట్స్. ఈ లట్స్ మేజర్ గా మనకి లాగ్ లో షూట్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది. మీకు 15 Pro తర్వాత మీకు లాగ్ లో షూట్ చేయడానికి కుదురుతుంది అని చెప్పాను కదా. మామూలు కూడా పెట్టుకోవచ్చు, బట్ ఓవర్ సాచురేట్ అయిపోతుంది. బట్ మేజర్ గా లాగ్ లో షూట్ చేసే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. ఇక్కడ మీరు ఇది ఫస్ట్ డిస్ప్లే లట్ మీకు క్లిక్ చేస్తే రావట్లేదు. కారణం ఏంటి అంటే మీరు లట్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి దీంట్లోకి. లట్ సెలెక్షన్ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ డిఫాల్ట్ గా బ్లాక్ మ్యాజిక్ యాప్ ఏంటంటే ఇప్పుడు ఇది 15 Pro కాబట్టి యాపిల్ లాగ్ లో ఇది షూట్ చేసే కేపబిలిటీ ఉంది కాబట్టి ఆ లట్ ని డిఫాల్ట్ గా ఇచ్చాడు. యాపిల్ లాగ్ రెక్స్ 709 కి డిఫాల్ట్ గా నేచురల్ లుక్ తో మనకి ఇది సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ వస్తుంది. నేను అడిషనల్ గా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర ఎక్స్ట్రా లట్ ఉంది, ఆ లట్ ని కూడా ఇంపోర్ట్ కావాలంటే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ప్రీసెట్ చేస్తే దాన్ని కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి అనమాట. ఓకే, ఇప్పుడు నేను డిఫాల్ట్ లట్ ని ఒకసారి సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డిస్ప్లే ఆప్షన్ ఏంటంటే, ఎగ్జాంపుల్ ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇప్పుడు మీకు నేను లట్ ని అప్లై చేశాను. ఒకవేళ నేను తీస్తాను, డిస్ప్లే తీసేసాను. ఇప్పుడు చూసారా వాష్ అవుట్ అయిపోయినట్టుగా ఉంటుంది, మొత్తం అంతా ప్లెయిన్ గా వైటిష్ గా ఉంది, అండర్ సాచురేటెడ్ గా ఉంది. అదనమాట. మీకు ఒకవేళ లాగ్ లో షూట్ చేసేటప్పుడు ఒకసారి ఎలా ఉంది నా ఫైనల్ ఇమేజ్ అనేది ఒక జస్ట్ అవగాహన కోసం ఇదనమాట. ఓకే, అది మీరు ఎనేబుల్ చేసుకుంటే ఇలా ఉంటది. రికార్డ్ లట్ టు క్లిప్, ఇది ఎనేబుల్ చేసుకుంటే ఏమైతుందంటే ఇన్ కేస్ లాగ్ లో షూట్ చేసుకొని పైనది డిస్ప్లే లట్ వచ్చేసరికి మాత్రం అది ఎలా ఉంటది అనేది మీకు ఇమాజిన్ చేసుకోవడానికి అది కనబడుతుంది అనమాట. కానీ అది అప్లై చేయదు. బట్ మీరు రికార్డ్ లట్ టు క్లిప్ అనేది ఇది ఎనేబుల్ చేసుకుంటే ఆటోమేటిక్ గా వన్స్ ఇప్పుడైతే రికార్డ్ నొక్కుతారో సేమ్ ఆ లట్ అప్లై అయిపోతుంది ఆటోమేటిక్. అంటే మీకు పోస్ట్ లో అంటే ఎడిటింగ్ లో మళ్ళీ చేసుకోకుండా నాకు అలాగే కావాలనుకున్న వాళ్ళు ఆప్షన్ ఇచ్చాడు అంతే వాడు. బట్ ఇప్పుడు లాగ్ లో షూట్ చేసేటప్పుడు మనం బిఫోర్ అప్లై చేయడం ఎందుకు మనకి, అందువల్ల ఏంటంటే అది డిజేబుల్ చేసుకోండి. కావాలంటే అప్పుడు మనం ఎడిటింగ్ లో చేసుకోవచ్చు. కలర్ స్పేస్ కూడా మీకు ఫైనల్ గా ఎలా కావాలనేది, కలర్ స్పేస్ ఎలా కనపడాలనేది ఉందన్నమాట. రెక్స్ 709 కి పెట్టేసుకోండి. ఇక ప్రీసెట్స్ దగ్గర ఏంటంటే ఇందాక చెప్పాను కదా, మీరు ఈ సెట్టింగ్స్ అన్నిటిని మళ్ళా రీసెట్ అయిపోయి మళ్ళా సెట్ చేసుకోకూడదు అని అనుకున్నప్పుడు మీరు పర్టికులర్ సెట్టింగ్స్ ని 30 frames లో తీయాలనుకున్నారు, దానికి ఏ రెజల్యూషన్ లో తీయాలి, ఏ FPS లో తీయాలి, ఇవన్నీ కూడా సెట్ చేసుకుని దాని ప్రీసెట్స్ కింద ఒక నేమ్ ఇచ్చి పెట్టుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు ఆల్రెడీ అలాంటిది ఎక్స్పోర్ట్ చేసినా సరే చేసి మీ ఫైల్లో లేదా ల్యాప్టాప్ లో ఎక్కడైనా సేవ్ చేసుకున్నా సరే ఇంపోర్ట్ చేసుకుని డైరెక్ట్ గా మీరు అది చేయొచ్చు అనమాట. సో ఆ సెట్టింగ్స్ ప్రీసెట్స్ చేసుకోవచ్చు. ఇంకా యాక్సెసరీస్, బ్లూటూత్ డివైజెస్ యాక్సెసరీస్ ఏమైనా యూస్ చేస్తే మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి రిమోట్ కెమెరా కంట్రోల్. ఇంకో కెమెరా యూస్ చేసి
డివైస్ అంటే ఇంకో ఐఫోన్ యూస్ చేసి మీరు మల్టీ క్యామ్ లాగా చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇది నేను నెక్స్ట్ ఒక సపరేట్ గా ఒక వీడియో చేస్తాను. సో ఏ ఫీచర్స్ ఎందుకు అనేది, కాబట్టి అది సపరేట్ గా చేద్దాం. అది చెప్పాను కదా. నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ మ్యాజిక్ క్లౌడ్ లో మీకు సబ్స్క్రిప్షన్ ఉంటే క్లౌడ్ లో లాగిన్ అయితే మీకు ఆటోమేటిక్ గా ప్రాక్సీ ఫైల్ ఇవన్నీ కూడా ఆ ఫీచర్స్ అన్ని కూడా మీరు పొందొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి రీసెట్ అంటే ఒకసారి ఒకవేళ ఏదేదో పెట్టేశారు మళ్ళీ రీసెట్ కొడితే మళ్ళీ డిఫాల్ట్ గా సెట్ అయిపోతుంది. డన్. చూడండి, వీడియో కొంచెం లెంత్ అవుతుంది కాబట్టి అందువల్ల నేను 2 parts గా డివైడ్ చేశాను. సో పార్ట్ 1 చూసిన వాళ్ళు పార్ట్ 2 కూడా చూడండి. దాంట్లో మనం ప్రాపర్ గా ఎలా ఎక్స్పోజ్ చేయాలని కూడా డీటెయిల్స్ మనకు పార్ట్ 2 లో ఉన్నాయి. ఓకే.